ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు పట్టుదల కలిగి ఉండాలి. చదువులో పట్టుదల, పనిలో పట్టుదల, ప్రార్థనలో పట్టుదల, భక్తిలో పట్టుదల. ఏదైనా ఒక మంచి కార్యం మనం ప్రారంభించినప్పుడు మనకు పట్టుదల కావాలి. అందరికీ మంచిగా చేయాలనే ఉంటుంది, కానీ పట్టుదల కొన్ని రోజుల తర్వాత వదిలేస్తాం. పట్టు విడుపు అంటారు కదా, ఆ పట్టు విడవటం వలన మనం ఏదైతే ప్రారంభిస్తామో దాన్ని కార్యసిద్ధి మనం చూడలేకపోతుంటాం. ముగింపు అనేది దానికి లేకుండా మధ్యలో అసంతృప్తితో ఆగిపోతూ ఉంటాయి. అందువల్ల ఇలాంటి స్థితి రాకుండా ఉండాలి. ఎందుకు ఆగిపోయాయి ఆ పనులంటే, ఒకవేళ నీకు అది చేయలేనని ఒక నిరుత్సాహం నిన్ను ఆవరించిందేమో, నా వల్ల కాదని నువ్వు అనుకున్నావేమో, నాకెవరు సహకారం లేరు అందువల్ల నేను ముందుకు వెళ్ళలేకపోయాను అనుకుంటున్నావేమో, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. అయితే నీలో ఆ దేవాతి దేవుడు ఆ పట్టుదలని అనుగ్రహించాలని ప్రార్థన చేయి. ఆ పట్టుదలతో ఒక పని చేయడానికి నువ్వు ఆ పని గూర్చిన పట్టుదల, ప్రార్థనలో కూడా పట్టుదల ఉన్నప్పుడు నీ ప్రార్థన, నీ ప్రయత్నము నీకు సక్సెస్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి కార్యంలో నాకు పట్టుదల దయచే ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి.